ఆ, ఇవి ఏంటి అని చూస్తున్నారా? ఇవి మెత్తని చేగుడులు అండి. చేగుడులు ఇవి మెత్తగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు చేగుడులు అంటే గట్టిగా పళ్ళు ఉడిపోయేలాగా ఉంటాయి. అవి కాదు, ఇవి మెత్తగా ఉంటాయి చేగుడులు. ఇవి మనకి తాటిపాకలో దొరుకుతాయండి ఎక్కువ. తాటిపాకలో ఫేమస్ ఇవి. కానీ ఇలాగా రామన్నపాలెం, మొగల్తూరు, రామన్నపాలెం నుంచి మొగల్తూరు అంటే జెండా స్తంభం అంటారు. అది బాగా ఫేమస్ పేరు, అది జెండా స్తంభం అంటే. జట్టిపాలెం నుంచి కూడా రావచ్చు. ఇలాగా జట్టిపాలెం నుంచి ఇలాగా జెండా స్తంభం కాంచి మళ్ళీ రామన్నపాలెం నుంచి మొగల్తూరు కృష్ణరాజు ఇంటికేసి వెళ్ళిపోవచ్చు. ఇది అక్కడ ఈ మొగల్తూరుకి రామన్నపాలెంకి మధ్యలో వంతెన దగ్గర ఉన్నాయండి ఇవి మెత్తని చేగుడులు. మీరు ఎక్కడికో తాటిపాక వెళ్ళక్కర్లేదు, రామన్నపాలెం వచ్చారంటే జెండా స్తంభం కానీ కొంచెం ఎదరికి వస్తే అక్కడ ఒక ఇంటి దగ్గర వేస్తున్నారు ఇవి. ఇంకెక్కడా దొరకవో మనకి. దొరికితే మళ్ళీ తాటిపాకలోనే మీకు అందుబాటులో ఉన్నది. ఈ చేగుడు వచ్చి ఒక 5 రూపాయలండి, తక్కువే. మనం ఎన్ని తింటలేదు, 5 రూపాయలు చేగుడి. మీరు ఆర్డర్ కూడా పెట్టుకోవచ్చు, ఆర్డర్ చేసిస్తారు. ఎంతకాలం నుంచి అండి? చాలా కాలం నుంచి చేస్తున్నారా? ఓకే. బజ్జీ బండి అండి ఇది, ఇంటి దగ్గరే పెట్టుకున్నారు బజ్జీ బండి. బాగుంది. ఇక్కడ మనం ఎక్కడో తాటిపాక వెళ్ళక్కర్లేదు, మీకు అందుబాటులో అన్నీ దొరుకుతాయి. ఇగో ఈ శనగలు ఎక్కడో ఏది గుంటూరు శనగలు అంటారు చూసా, అయ్యే. గుంటూరు వెళ్ళి శనగలు తినక్కర్లేదు, రామన్నపాలెం మొత్తం శనగలు దొరికేస్తాయి అండి. మీకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఓకే, తక్కువ రేటు. చేగుడు 5 రూపాయలు మీకు అందుబాటులో ఉన్నాయి. మీకు అనుకూలంగా ఉంటే ఇటువైపు వచ్చినప్పుడు పని కట్టుకునే రావక్కర్లేదు అనుకో. ఇటు వచ్చినప్పుడు ఇలా పలానా దిక్కుని చూసారంటే పలానా దిక్కుని అడ్రస్ అయినా తెలుస్తుంది. రోడ్డు పక్కన